అబ్బబ్బబ్బబ్బా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అన్ని అడ్డమైన వీడియోలు వస్తాయి. ఇవి ఒక్కరికన్నా పనికొచ్చేటియే కాదు. ఎందుకు ఎడతారో ఏమో. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అగో ఇదేదో వచ్చింది కదా. మీరు నేను చెప్పినట్టు వింటే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు, కోట్లు సంపాదించి కోటీశ్వర్లు అవుతారు. అగో మనం ఇంకోటి వచ్చింది. ఏంటిది ఇది? చూద్దాం. మీ చేతి గీతల్లో ఈ అడ్డ గీత ఉంటే రాత్రికి రాత్రి లక్షాధికారులు అవుతారు. అగో నా చేతులు ఉన్నదా మరి? ఉన్నది కదా. మరి నాకేంది అన్నప్పుడే ఉంది. ఏం చేద్దామంటావు మరి? నీ అవ్వ అన్నికి వేస్తాయి. ఇదేదో కనబడతాను చూస్తా. నేను చెప్పే మంత్రాలు మీరు చెప్పిస్తే మీకు లంకె బిందెలు దొరుకుతాయి. ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయాయి. చూస్తావు ఏడుని. అగో ఈడేంది సేమ్ మా గోపాల్ గాని గురుగాని లెక్కనే ఉన్నాడు. ఒకసారి కాల్ చేసి చూస్తా ఏమంటాడు. హలో హలో, అరే గోపాల్, ఇప్పుడు మీ గురువు గారి స్టేటస్ ఏందిరా? బొంగులో స్టేటస్. వాడు చేసిన వీడియోలు యూట్యూబ్లో పెట్టడం తప్ప వానికి స్టేటస్ అంటే ప్రత్యేకంగా ఏం లేదురా. మరి వాడేందిరా యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీరు నేను చెప్పినట్టు వింటే లక్షలాధికారులు అవుతారు, కోటీశ్వర్లు అవుతారు అని పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెడతాడు. వాడు ఇప్పుడు దరిద్ర రేఖకు దిగువకు వచ్చిండు. ఆదాయం కోసం పిచ్చి పిచ్చి వీడియోలు చేసి యూట్యూబ్లో పెడతాండ్రా. అవి చూసేవాడన్నా తలకు మాసినోడు దొరికితే ఆయన గుండు గీకుదామని. నువ్వు ఆయన మాయలో పడే గుండు గీక్కోకు, సరేనా? ఉంటా మరి. సరేరా మరి ఉంటన్నా. నేనే ఒకనికి గుండు గీకే టైపు, ఆడే నా గుండు గీక ఛాన్స్ ఇస్తానా? ఎవ్వనికి ఇయ్య. ప్రపంచంలోనే అందమైన పురుషులు కలిగిన దేశం, టాప్ 10వ దేశం ఈ భారతదేశం. ఏం చేస్తాను? అత్తున్నా. ఏరా గ్యాస్ మీద పాలు పెట్టిన బంద్ చేస్తూ. ఇగో ఏమండి, అదే చేత్తో కొంచెం టీ పెట్టండి. అబ్బా ఎప్పుడు నాకు పని చెప్తుంది చేయనియ్యేది. చక్కెర షాప్ వస్తే మంచిగా అయ్యి. ఇగో ఎప్పుడు మర్చిపోయినా బాత్రూమ్ లో నల్ల బంద్ చేయలే, బంద్ అయిపోజేరా. అబ్బా ఇది అన్ని పనులు నాకు చెప్తుంది, ఇది లోపల ఏం చెప్తుందో ఏమో. ఇక పొద్దుగానే మొదలు పెట్టినావు తిండి పొద్దానా? అమ్మాయి తలరాత దీని అమ్మ జీవితం. ఈ ప్రపంచంలోనే అందమైన పురుషులు కలిగిన దేశంలో ఈ మొగల పరిస్థితి గింత. ఆడోళ్ళ చేతుల కీలిబొమ్మలవుడు. ఏమే షాయి మరిగినట్టుంది, గొంత పోసుకరా. ఏ నువ్వే పోయి పోసుకరా పో. నీకో కప్పు నాకో కప్పు పో. నా బతుకు పాడుగాను ఎప్పుడు గింతే, అన్ని పనులు నాకు చెప్తుంది ఆడిది. పొద్దుగా లేచి ఇది బోల్ అన్నది మళ్ళీ షాయి పోసుకొద్దామంటే ఒక్క గిలాస్ అన్న లేదు. ఇక ఈ లోటలు పోసుకొద్దన్నా ఏమంటదో ఏమో. చీర ఎట్లున్నది, నేను ఎట్లున్నా? మంచిగానే ఉన్నావు కానీ ఇగో ఈ షాయి తాగి అన్నం కూర అండిపో, ఆకలి అవుతుంది. అయ్యో నా మాతి మండ, అసలు ముచ్చట ఎప్పుడే మర్చిపోయినా. ఈ ముచ్చట్ని అయ్యో ఇంట్లో కూరగాయలు లేవు, మార్కెట్ పోయితే పో. నిన్ననే కదనే కూరగాయలు తెమ్మని పైసలు ఇచ్చింది, తేలేవా? అవే అండి, నేను ఫేషియల్ చేయించుకున్నా. నీ బొంగులో ఫేస్కి ఫేషియల్ అవసరమా? ఏంది నోరు లేస్తుంది? నోరు లేసుడు కాదే, అన్ని లేస్తాయి. పొద్దుగాల నుంచి పొద్దుకి పోయాక అన్ని పనులు నాతోనే చేస్తున్నావు. నీకు కూరగాయలు తెచ్చి అన్నుడు సాత కదా. ఎండలో పోతే నా మొహం నల్ల పడుతుందండి, నువ్వే పోయితే. మసిక పేకు సున్నం వేసినంత మాత్రాన అందంగా కనిపిస్తావా? ఏంది ఊకుంటే బాగా ఎక్కువ చేస్తాను. లక్షలు లక్షలు కట్నం ఇచ్చి నిన్ను చేసుకున్నది ఎందుకు? నేను పని చేయడానికి కాదు, నీతో పని చేయించుకోవడానికి. పోయితే పో. కట్నం తీసుకున్నందుకు నువ్వు కాటిపోయేదాకా నీకు సేవలు చేసుకుంటా కూర్చుంటున్నాయి. ఆగు నీ సంగతి. ఏంది ఇక్కడ నిల్చున్నావు? పో నడు. మా పోతున్నది పో. అబ్బా 2000 పోతే పోయినాయి కానీ ఫేషియల్ అయితే మస్తు చేసింది. సెల్ఫీ ఫొటోస్ మస్తు వస్తాను. అవును కానీ పనిలో పని
2 రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిందంటే ఫాలోవర్స్ ఇక చేద్దాం. గోరింకా ఓనా గోరింకా గోరింకా నా మూడు వచ్చినట్టున్నాడు. మిగతా రీల్స్ తర్వాత గ్యాబ్లు వచ్చి చేసుకుంటా. గోరింకా ఏడమునిగినవే ఊకే కాకి కొంత వేసుకొని కావు కావు మంటవేంది? ఇద్దే కూరగాయలు. నన్ను కాకని పిలుతున్నావు, నువ్వే ఏంది కూరగాయలు పోయొచ్చే దారిలో కోటరు తాగినవా? కోటర్ తాగచ్చుడు కాదే, పుల్లు తాగత్తా. నువ్వే ముందుగా నా పెళ్ళాన్ని విలువ. ఆగో నేనేరా నీ పెళ్ళాన్ని గుడ్డోడా? ఏంది నేను గుడ్డున్నా? పని మనిషి లెక్కున్నావు, నువ్వు నా పెళ్ళానివా? ఆగో నేను పని మనిషిని కాదురా, నీ పెళ్ళ సిరిని. నా పెళ్ళం పేరు సిరిగాదే, గోరింకా. దాన్ని విలు. దారిలో పిచ్చి కుక్క గిట్ట గరిచిందా? అంత పిచ్చి పిచ్చి మాట్లాడతాను. నాకు కాదే పిచ్చి పట్టింది, నీకు. ముందుగా నా పెళ్ళాన్ని విలు. గోరింకా ఓ నా గోరింకా ఏడున్నవే? ఓ ఎండకపోయిన మొక్కపోడా, నేనేరా సిరిని నీ పెళ్ళాన్ని. ఇగో నువ్వు కట్టిన తాళి. అయ్యో నా పెళ్ళం సిరివేనా? ఆ ఇగో ఈ కూరగాయలు తీసుకుపోయి కూర వండుపో. ఇగో నాకు ఓపిక లేదు, నువ్వే కొన్ని కూరగాయలు కోసి కూర వండిపో. మిగిలిన రీల్స్ వేసుకొని వస్తా నేను. అగో రీల్స్ అంటే ఏంది? అయినా నువ్వు నాకు పని చెప్పుడేంది? అగో ఏంటి కొత్తగా మాట్లాడతాను? రోజు ఇంట్లో పని చేసేది నువ్వే కదా. నేనా? కాలం మారిపోయింది, ఇది కలికాలం కాదు. బ్రహ్మం గారు చెప్పినట్టు 1975లోనే పెండ్లాలు మొగుళ్ళకు పని చెప్తారన్నమాట నిజమైంది. 1975 ఎక్కడిది? ఇది 2025. ఇది 2025 అంటే ఏంది ఎర్రమోహన్ దానా? ఇది 1975. మా అన్నగారు ఎదురులేని మనిషి సినిమా తీసిన రోజే. అన్నగారా? ఆయన ఎవరు? అగో మా అన్నగారు నీకు తెలియదా? నందమూరి తారక రామారావు గారు. ఓ ఎన్టీఆరా? అయినా ఎదురులేని మనుషుల హీరో నాగార్జున కదా. నాగార్జున అంటే ఎవరే? అక్కినేని నాగేశ్వరరావు కొడుకు. ఆ బాబా, ఆయన ఇంకా చిన్నపిల్లగాడే కదా, చదువుకుంటాడు కదా. ఏంది చిన్న పిల్లగాడా? ఆయనకు 65 ఏండ్లు, నీకన్నా చాలా పెద్దోడు. సరితే పన్ను రాలుతాయి. నాగేశ్వరరావు గారే 60 ఏళ్ళు లేరు. ఓర్ నాయనో, నీకు కన్ఫామ్ గా పిచ్చి పట్టింది. నాగేశ్వరరావు చనిపోయి 10 సంవత్సరాలు అయిందిరా నా పిచ్చి మొగుడా. పిచ్చి నాకు కాదే, నీకే పట్టింది. నాగేశ్వరరావు బతికే ఉన్నాడు. అయ్యో రామచంద్ర, నీకు ఇప్పుడైనా డెత్ వీడియో చూపిస్తా చూడు యూట్యూబ్లో. ఆగో ఏదో హెడ్లైన్స్ వస్తాను. ఇప్పుడే అందిన తాజా వార్త. కూరగాయల కోసం మార్కెట్లోకి వచ్చిన గోపి అనే వ్యక్తి ఆటో అనుకొని టైం మిషన్ ఎక్కి 250 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఏందే డెత్ వీడియో జూమ్ పెడతాని ఇంకేదో వీడియో జూమ్ పెడతాను? నీకు ఇప్పుడు ఏ వీడియో చూపించినా అర్థం కాదన్న విషయం ఇప్పుడు నాకు అర్థమైంది. నేను 2025లో ఉంటే నువ్వు 1975లో ఉన్నావు. అందుకే అంత నాన్ సింక్ అవుతుంది. ఏ సింకో గాని ఆకలి అవుతుంది, కూరండి పో. హరి హరి, మన ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఏమంటుండ్రా? అయ్యో బావా, మన ముఖ్యమంత్రి అయినా కాదు, సీఎం రేవంత్ రెడ్డి. అరే హరి, మన టీవీలా దూరదర్శన్ అత్తలేదేందిరా? అయ్యో బావా, ఆ ఛానల్ చిన్నప్పుడే పోయింది కదా. అయ్యో మా అక్క ఇందాకే చెప్పింది, మా బావ గతం మర్చిపోయి 50 ఏళ్ళు వెనుకకు పోయిండట. బావా దుకాణంలో పోయి ఉప్పు తీసుకురా, అక్క కొనుక్కరమ్మన్నది. ఏందే కట్టుకున్న మొగాన్ని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తావా నిన్ను? ఆగో ఆగో, ఏమైంది సీను నీకు? దాన్ని ఎందుకు కొట్టినావు? మళ్ళా కట్టుకున్న మొగాన్ని పట్టుకొని ఏంది సీన్ అంటే ఏందే? అబ్బా, కట్టుకున్న మొగని కాబట్టి పేరు పెట్టి పిలుస్తానా? ఇంటి పక్కన పిలిస్తే ఊకుంటాడా? చెండాలంగా ఉంటది. ఇది 2025 కాదే, 1975. మొగాన్ని పేరు పెట్టి పిలవద్దు. మరి ఏమండి అని పిలవాలా? మళ్ళీ ఎందుకు కొట్టినావు? ఏమండి అని పిలుచునేందే, పేరు పెట్టి విలువ గాని అందులో కొద్దిగా సిగ్గుండాలి. అర్థమైందా? అర్థమైంది. ఏది ఒకసారి విలువ ఇప్పుడు. సీను సిగ్గులో సుకుమారమేదే.
సుకుమార్ సినిమాలో కూడా హీరోయిన్ ఇంతకంటే ఎక్కువ సిగ్గుపడలేదు. సుకుమారేవాడే నీ ప్రియుడా? కాదండి, దర్శకుడు, టాప్ దర్శకుడు. ఇది 1975 కేవిరెడ్డి కాలం. ఆయన ఎవరు? మీ తాతనా? కాదే, నీ ముత్తాత. ఇగో నువ్వు టైం ట్రావెల్ చేసి 1975 నుండి 2025కు రా. నేను రాను, నాకు ఇదే కంపార్ట్ ఉంది. 1975 కావాలి. పోయి వంట అయిపోనాడు. నువ్వు రాయే. 1975